జమ్మూ కశ్మీర్ వివాదంపై భారత్ తన స్థానం స్పష్టంగా వెల్లడించింది. ఈ సమస్యలో ఏ మూడో పక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని, తాము కూడా అలా కోరుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టంగా చెప్పినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం G7 సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కెనడా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మారిన పరిస్థితులను ప్రధాని మోదీ ట్రంప్ కు వివరించినట్టు మిస్ట్రీ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుగా పాకిస్తానే ప్రస్తావించిందని, ఆ విషయాన్ని కూడా మోదీ ట్రంప్ కు గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ అడిగినప్పుడు ఆ ఆపరేషన్ వివరాలను ప్రధాని మోదీ విపులంగా వివరించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంలో జమ్మూ కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యం అవసరం లేదని మోదీ స్పష్టం చేయడంతో భారత్ తన అభిప్రాయాన్ని మళ్లీ బలంగా వ్యక్తీకరించినట్టయిందన్నారు. ఇకపై పాకిస్తాన్ లో చర్చలు జరిపే అవకాశమే లేదని మోదీ ఇటీవల జాతీయ ప్రసంగంలో కూడా తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలను భారత్ నాశనం చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి పొందాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినట్టు ప్రకటించింది. దీని నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై గట్టి ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా పాక్ కూడా భారత్ పై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత పాక్ కూడా భారత్లోని ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నించింది. అయితే భారత్ సాయుధ బలగాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.